పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక నిత్యము ఘనతనందుచున్న ఘనుడు. అలాగే ప్రతి ఆదివారము ప్రతి దినము నిన్ను వెంబడిస్తున్నాము కనుక నీ మాటలు వినిపించమని మంచి బోధకుడు సిలువలో వేలాడుతూ బోధిస్తున్న మంచి బోధకుడైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదివారము చేరువచ్చిన వారలారా, దేవనామములో మనకెల్లరికును కృపా సమృద్ధి మనకెల్లరికును దయచేయునుగాక, ఆమేన్. మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా, మూడు సిలువలు మోసి ముటి వలన కలుగో కీడు సాయి తీతివా, ఆ కీడును నీ కాళ్ళ కింద వేసి త్రోకి ఓడింకిలి చీతివా, ఆ కీడును నీ కాళ్ళ కింద వేసి త్రోకి ఓడించిలి చేతివా. అలాగనే వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడు లోక రాసిన గ్రంథం 23వ అధ్యాయం 39వ వచనంలో, వేలాడి వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. చాలు. ప్రభునందు ప్రియులరా, మరి ఇక్కడ ఇద్దరు దొంగలు కనబడతా ఉన్నారు. ఒక దొంగ ఎడమ పక్కన కూర్చుని సిలువలో ఉన్నాడు, మరొక దొంగ మరొక ప్రక్కని ఎలాడుతూ ఉన్నాడు. కుడి ప్రక్కని ఒక దొంగ, ఎడమ ప్రక్కని ఒక దొంగ. పిల్లారా, వీరు దొంగలు, బందిపోటు దొంగలు, పాపము చేస్తున్న వారు, వాళ్ళు దొంగతనాలు చేస్తున్న వారు కనుక వారు ఏమై ఉన్నారంటే దొంగలై ఉన్నారు. ప్రియులారా, మరి వారి ఇద్దరి మధ్యన ప్రభువు ఉన్నారు. వారిద్దరూ కూడా వేలాడదీయబడ్డారు. ప్రభు అయితే మేకులతో కొట్టబడ్డారు. ప్రియులారా, మరి వారిని కట్టారు త్రాళ్ళతో, ప్రభుని మేకులతో కొట్టారు. గనుక ప్రియులారా, మరి దొంగ మాట్లాడుతున్నాడు. దొంగ ఆయన చెప్తున్నాడు ఏమనంటే, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. పిల్లారా, దొంగే కానీ మరి ఏమంటున్నాడంటే బోధ చేస్తున్నాడు. ఆయన ఆయన పేరేటి? యేసు. యేసు అనగా రక్షకుడు. కనుక ఏం బోధ చేస్తున్నాడు? యేసు, నిన్ను నీవు రక్షించుకో. కనుక యేసు అనగా రక్షకుడు. కనుక ఆయన రక్షించుకోమంటున్నాడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన మానవులను రక్షించడానికి వచ్చాడు, మనుషులను రక్షించడానికి వచ్చాడు, దొంగలను రక్షించడానికి వచ్చాడు, దోసుకుని వారిని రక్షించడానికి వచ్చాడు, పాపులైన వారిని రక్షించడానికి వచ్చాడు, పాపాత్ములైన వారిని రక్షించడానికి మనిషి కుమారుడిగా వచ్చాడు. మానవుల రక్షింపను దేవుడు తన కుమారుని పంపెను, తన శరీరము దాల్చెను, ఆ ప్రభు మన పాపముల
ఆ ప్రభు మన పాపం. గనుక దొంగే కనుక ఆయన ఏమంటున్నాడంటే రక్షించంటున్నాడు. ఆయన ఎవరి కొరకు వచ్చాడంటే ప్రియులారా, దొంగల కొరకు వచ్చాడు. దొంగలను రక్షించడానికి వచ్చాడు, పాపాత్మలను రక్షించడానికి వచ్చాడు, పాపైన వారిని రక్షించడానికి వచ్చాడు, రోగులైన వారిని స్వస్థపరచడానికి వచ్చాడు. ప్రియులారా, మరి పాపంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, అలాగే దొంగలైన వారిని విడిపించడానికి వచ్చాడు, శిక్షలలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు, శోధనలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు, కష్టములో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు, నష్టములో ఉన్నవాడిని విడిపించడానికి ఆయన ఎవరట? రక్షకుడు. మానవులను రక్షించడానికి మనుషుడిగా వచ్చాడు. ప్రియులారా, మనము శిక్షావిధిలో ఉన్నాము గనుక, మనము ఏ శిక్షలో ఉన్నామో, ఏ పాపములో ఉన్నామో విడిపించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. కనుక అతడు దొంగే కానీ ఏమంటున్నాడంటే, ఒక దొంగ ఒక రకంగా మాట్లాడుతున్నాడు, మరొక దొంగ మరొక రకంగా మాట్లాడుతున్నాడు. ఒక దొంగ ఏమంటున్నాడు? నిన్ను నీవు రక్షించుకుని మమ్మలను రక్షించు అంటున్నాడు. మరొక దొంగ అంటున్నాడు, అబ్బాయి ఇది మనకి తగును, అది ఆయనకి తగదు, ఏ నేరము అయినా చేయలేదని మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు. కనుక ప్రియులారా, మరి వారు బాధలో ఉన్నారు, ప్రభు కూడా బాధలో ఉన్నారు. కనుక మరి దైవజనుడు చక్కగా పాట రాస్తారు, బాధ యందు బోధ చేయి. 60 నాకెంత ప్రోత్సాహం కాదు కానీ, బాధయందును బోధ చేయు నాదు వినపటమా నాదుడగుచుండెను, బాధయందును బోధ చేయు నాదుడు శ్రీ నాదుడగుచుండెను, బాధనలను గెల్చుటక ప్రభువే, శోధనలను గెల్చుటక ప్రభువే, మౌసర్యమయ్యుండు ఆధారం ఎనుందుకెను తచ్చెను తనందెదవు, వైద్యుడు లేనట్టు ఎనుందుకెను తచ్చెను తనందెదవు. కనుక ఆయన బాధపడుతున్నాడు, బోధ చేస్తున్నాడు. కనుక అతడు బాధలో ఉన్నాడు, అతడు కట్టబడి ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడంటే బోధ. ఏమని బోధ చేస్తున్నాడు? ఇది మనకి తగును. ప్రియులారా, దొంగే కానీ బోధ చేస్తున్నాడు, దొంగలే కానీ బోధ చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము కూడా దొంగలమై ఉన్నాం. కనుక మరి దొంగలుగా ఉన్న మనము మరి ఏం చేయాలంటే బోధ చేయాలి. దొంగలమే, అయ్యో మేము ఇట్టువారం కదా, మేము ఫలానా వారం కదా, మేము మంచివారం కాదు కదా, మాకెందుకులే అనుకోకూడదు. కనుక మరి ఈ యొక్క దొంగ ఏమంటున్నాడు? ఇది మనకి తగునంటున్నాడు. అలాగే విడిచిపెట్టేయకూడదు. మనం పాపం చేస్తున్నాం కదా, మనం పాపంలో ఉన్నాం కదా, ఎందుకు అని మనం అనుకోకూడదు. మన దగ్గరికి వచ్చే వారికి బోధ చేయాలి. మన ఎద్దకు ఎందరు వస్తే వస్తున్నారు, నీ ఇంటికి ఎందరు వస్తే వస్తున్నారు, నీ వ్యాపారముల దగ్గరికి ఎందరైతే వస్తున్నారు, నువ్వు చేస్తున్న పని దగ్గరికి నీ ఎందరైతే వస్తున్నారో వారందరికీ ఏం చేయాలట? బోధ చేయాలి. కనుక ఏ బోధ? రక్షణ. ప్రియులారా, రక్షించడానికి ఆయన మనిషి కుమారుడు వచ్చాడు. మానవులను రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. కనుక పాపులను రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. కనుక ప్రియులారా, ఆయన బోధకి ఏమని నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. ఆయన ఏమన్నారంటే దొంగతో, అబ్బాయి నేడు నీవు నాతో కూడా పరదీసులో ఉందు అనే మాట, పరదీసే అనే మాట నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం.
వేల దినాని రక్షణ. మరి సిలువ 2 మాటలు ఉన్నాయి, ఒకటి రక్షణ, మరొకటి పరదేశి. కనుక నిన్నటి దినాన్ని మనం పరదేశి అని మనం చెప్పుకున్నాం. అలాగే దినాన్ని రక్షణ కొరకు కనుక చెప్పుకుందాం. యేసనగా రక్షకుడు. కనుక ఆయన ఏమంటున్నాడు? నన్ను రక్షించి, మమ్మల్ని రక్షించి నీవు కూడా రక్షించుకో అంటున్నాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. తన కోసం తనకు రాలేదు, తన నిమిత్తం ఆయన రాలేదు, ఆయన నిమిత్తం ఆయన బయటికి భూమి మీదకి రాలేదు. కనుక ఆయన రక్షించుకోవడానికి రాలేదు, ఆయన బాగు చేసుకోవడానికి రాలేదు, ఆయన బాగుపడడానికి రాలేదు. కనుక అనేకులకు మరి మాదిరి చూపించడానికి ఆయన మరి 3 సిలువలు మరి మోసి ఉన్నాడని పాటలో రాశారు. ఒక సిలువ మరి లోకపాపములు మోసుకుని పోచిన దేవుని గొర్రెపిల్ల, లేని నేరములు మోయించిన గొర్రెపిల్ల, అలాగే కలుషాత్ములు కలిగిన కర్ర. కనుక ఈ 3 కూడా ఆయన మోయడానికి వచ్చాడు, ఆయన సహించడానికి వచ్చాడు, ఆయన అనేకులను మాదిరిగా చూపించి నడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. కనుక ప్రియులారా, మరి పరిశుద్ధుడు లోక 1 అధ్యాయములో మరి ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయము 6వ వచనం, అలాగే 75వ వచనాలు చూస్తే ఇందులో 2 రక్షణ వార్తలు కనబడతా ఉన్నాయి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమం, అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారి నందరి చేత నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను చాలు. కనుక ఇక్కడ శత్రువుల నుంచి రక్షించాలి, 2 మరి పాపము నుంచి రక్షించాలి. అలాగే ప్రియులారా, వారిని రక్షించడానికి మనిషి కుమారుడు మన భూమి మీదకి వచ్చాడు. అనేకులకు దర్శనమిచ్చి మాట్లాడుచున్న ప్రభు అనేకులను దావీదు వంశములోంచి అతడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. యూదాగోత్రపు సింహంలోంచి ఆయన బయటకు వచ్చి ఉన్నాడు. కనుక ఆయన ఏమై ఉన్నాడంటే రక్షకుడు. కనుక ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన ఏ వంశంలోంచి వచ్చాడంటే దావీదు వంశములోంచి వచ్చాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారిని చేతి నుండి తప్పించి రక్షించ కలుగు చేశాను. కనుక ఎవరికైతే రక్షణ లేదో, ఎవరికైతే ప్రియులారా విడుదల లేదో, అట్టివారిని విడిపించడానికి, అట్టివారిని రక్షించడానికి ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు. లోకసువార్తలో మరి అదే అధ్యాయంలో కనబడతా ఉంటుంది. 2వ అధ్యాయం లోకసువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, దావీదు పట్టణమందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు చాలు. కనుక మరి ఇందాక చెప్పిన మాటను బట్టి మరి దావీదు వంశములోంచి వచ్చి పాపులను రక్షించడానికి వచ్చాడని మరి మనం చదివాం. ఈయన ఎవరు? యేసు ప్రభు రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన పేరు రక్షకుడు, ఆయన పేరు రక్షకుడు. దావీదు పట్టణమందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ బోధ ఎవరు చేశాడు? ఒక దొంగ, 2 దొంగల్లో ఒక దొంగ. కనుక మమ్మల్ని రక్షించు అన్నాడు, అలాగే నిన్ను నీవు రక్షించు అన్నాడు. కనుక ప్రియులారా, మరి వేలాడుచున్న దొంగ మరి ఏమంటున్నాడంటే చక్కనైన మాటలు పలుకుతున్నాడు. కనుక మరి ప్రభు ఏమంటున్నారు? అబ్బాయి మరి ఏమంటున్నారంటే, నేను ఆయన దొంగ అంటున్నాడు. ఆ మాట ఏమంటున్నాడంటే, నీవు
మరి నీవు నీ రాజ్యంలో మాకు స్థానం సమకూర్చు అన్నప్పుడు అతడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. కనుక అతడు అంటున్న మాట ప్రియులారా చక్కగా అంటున్నాడు, సమాధానం చెప్పాడు. ప్రియులారా గమనించండి, దొంగలు మాట్లాడుతున్నారు, వారి దొంగలు దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడు వారితో మాట్లాడుతున్నారు. కనుక ప్రభు ఏం సమాధానం చెప్పారు? పరదేశి. కనుక పరలోకము కాదు. కనుక ఆయన మొట్టమొదట వెళ్ళేది ఎక్కడికంటే పరదేశి. మొట్టమొదట పరలోకము కాదు ప్రభు వెళ్ళేది, మానవులు కూడా వెళ్ళేది పరలోకము కాదు, నరలోకము కాదు, పరదేశి అని చెప్పుకొనుట జరిగింది. మరొక మాట ప్రియులారా, మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో 4వ అధ్యాయము 42వ వచనము చూద్దాం, ఒకసారి వాక్యం చూసుకుందాం. 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని చాలు. ఇక్కడ యోహాను అనేక విశ్వాసులైన వారిని సంపాదించుకున్నారు. పిల్లల యోహానుతో పాటు ఉన్న 12 మంది కాదు, కానీ అనేక విశ్వాసులను సంపాదించి వారందరినీ ప్రభు దగ్గరికి చేర్చి ఏమంటున్నారంటే, ప్రియులారా చూడండి ఇప్పుడు అన్నమాట, మా మట్టుకు మేము ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని. కనుక ఎందుకంటే ఇక్కడ వచ్చిన వారందరూ కూడా విస్తారమైన జనాలు వచ్చారు. ఆయన చేస్తున్న సూచక్రియలను బట్టి, ఆయన చేస్తున్న మహత్కార్యాలను బట్టి ఈయన లోకరక్షకుడు ప్రియులారా అని నమ్ముతున్నారు. అలాగే శతాధిపతి, అలాగే సైనికుడు, మరి యేసు ప్రభు శిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు భూమి వణికింది, ఆకాశము చీకటి పడింది. కనుక అక్కడ సైనికుడు ఏమన్నాడంటే, ఆయన్ని పొడిచి చంపినప్పుడు చివరి మాట పలికి ఆయన చనిపోయినప్పుడు భూము కదిలింది, ఆకాశము మరి మేఘము నల్లగా కమ్మింది. అప్పుడు ఏమన్నాడంటే, ఇతను లోక రక్షకుడు అన్నాడు. నిజంగా ఇతడు లోక రక్షకుడు అన్నాడు. కనుక ఏమి చూసన్నాడు? ఈ జరిగిన సూచక్రియను బట్టి, జరిగిన మరి ఈ యొక్క భూమి బదులైంది. దైవజనుడు కూడా రాస్తారు, మరణమైన పోడు ధరణి వనికెలో గోడే తెరచి నీకెలో సోదరా, మరణమైన పోడు ధరణి వనికెలో గోడే తెరచి నీకెలో సోదా, ఊరు గిరిలో బండలో డెను సోదరా, ఊరు గిరిలో బండలో బాబాలయేసా తెరవబడెను. ఆయన చనిపోయిన వెంటనే భూమి బద్దలైంది, సమాధులు తెరవబడ్డాయి, ఆకాశము తెరవబడింది. పిల్లరా మరి వెంటనే భూకంపం కలిగింది. ఏమన్నారంటే అక్కడ సైనికుడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. కనుక ఆ యొక్క సూచక్రియను బట్టి, ఆ మాత్సర్యాన్ని బట్టి అక్కడే అతడు మార్పు మనసు పొందాడు. అపోస్తలైన వారు మరి చెరసాలలో వేసినప్పుడు మరి పాటలు పాడారు. మరి అక్కడ బండలు బద్దలయ్యాయి, చెరసాల సంఖ్యలు విడిపోయాయి. కనుక అక్కడ చెరసాల నాయకుడు మరి ఏమనుకున్నాడంటే, ఇతడు నిజముగా దేవుని బిడ్డలం. ఎందుకంటే వారు నమ్మారు వాళ్ళు.
కనుక ప్రియులారా, మరి మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 42వ వచనంలో, వీడు ఇతరులను రక్షించును, తను తాను రక్షించుకొనలేడు. కనుక ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒకడు ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదు. ప్రియులారా, గమనించండి, ప్రభువుని అంటున్నారు, ఇతడు ఇశ్రాయేలు దేవుడు కదా, నీవు రక్షించుకుని నీవు దిగొచ్చారు కదా అంటున్నాడు. ప్రియులారా, గమనించండి, ఆ సమయాన్ని ఆయన రక్షించుకోవడానికి రాలేదు. ఆ సమయాన్ని తనకు తాను మరి దిగరాడానికి ఆయన రాలేదు. ప్రియులారా, అక్కడికి ఆయన ఎందుకంటే ఆయన సిలువ వేయబడడానికి వచ్చారు. ఆయన సిలువ వేయబడడానికి వచ్చారు. ఆయన ప్రాణం పెట్టడానికి భూమి మీదకి ఆయన వచ్చారు. కనుక ఒకడు ఏమంటున్నాడు, నీవు ఇశ్రాయేలు దేవుడు కదా, నీవు సిలువ మీద ఉండి రావచ్చు కదా, మరి నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా అంటున్నాడు. ప్రియులారా, ఆయన నెరవేర్చడానికి వచ్చాడు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అది నెరవేరాలంటే సిలువ వేయబడాలి. అది నెరవేరాలంటే ప్రియులారా, ఆ భూమి మీద ఉన్నంతకాలం అనేకులను రక్షించాలి. ఆయనకైనా రక్షించుకోవడానికి రాలేదు, ఆయనకైనా విడిపించుకోవడానికి రాలేదు, ఆయనకైనా ప్రియులారా మరి విడుదల పొందడానికి ఆయన రాలేదు. కానీ అనేకుల కొరకు మాదిరి చూపించడానికి, చూడడానికి ఆయన వచ్చారు, చూపించడానికి వచ్చారు. అలాగే చూపించడానికి వచ్చిన ఈయన ఆయన రక్షించుకోవడానికి రాలేదు. ఒకసారి చూద్దాం, వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యము ఈ వాక్యంలో 5వ అధ్యాయము 31వ వచనం, ఇశ్రాయేలు మారు మనస్సును పాప క్షమాపణ దయచేయటకే దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణాస్తవ బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారిని అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షాత్మై విన్నారని చెప్పిన చాలు. ఇశ్రాయేలు మారు మనసు నిమిత్తం, ఇశ్రాయేలు పాపక్షమాపణ నిమిత్తం, ఇశ్రాయేలులను విడిపించడానికి ఈయన రక్షకుడు భూమి మీదకు వచ్చాడు. ప్రియులారా, ఇశ్రాయేలు మారు మనసు క్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయన అధిపతిగాను రక్షకుడుగాను ఆయన వచ్చాడు. అధిపతిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. ఇశ్రాయేలు చేసిన పాపములు విస్తారమైన పాపములు, అరికాటి పాపము నుంచి విడిపించడానికి మానవుడు వచ్చాడు. అటు పాపము నుంచి విడిపించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి చేసిన పాపములు ఎలాంటి అంటే విస్తారమైన పాపములు. కనుక చూడ మరి ప్రియులారా, వారు ఆ ప్రజలు ఎలాగైపోయారంటే మిశ్రమ జనాంగముగా అయిపోయారు. అంటే ఈ ప్రజలు ఎందువల్ల మిశ్రమ జనాంగం అయిపోయారంటే, ఐగుప్తు దేశములో ఉన్న ఐగుప్తులతో వారు సహవాసం చేసి, ప్రియులారా, వారు ఉన్న ఐగుప్తీయులు ఇశ్రాయేలులో ఏకమైపోయారు. ఏకమైపోయి వారిని పాపములో నిండిపోవటం వలన ప్రియులారా గమనించుకుంటే, మరి ఆ రూతు గ్రంథములో రూతు తన యొక్క తోటికోడలు వారు వార్ప, వీరిద్దరు కూడా ఎక్కడ వారు మోయాబు స్త్రీలు. కనుక వీరి అత్తగారి పేరు రూతు, కనుక నయోమి. ఈ నయోమి మరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మరి ఆ మోయాబు దేశానికి వెళ్ళడమే తప్పు. ఆ యొక్క మోయాబీలు ఇట్టువారంటే పాపము కలిగిన వారు. మోయాబీలు ఎలాంటి వారంటే మరి చాలా పాపములో నిండిపోయిన వారు. కనుక వారితో ఏకీభవించారు. వీరు వారితో ఏకీభవించడం వలన మిశ్రమైపోయారు. అంటే మోయాబీలు ఇశ్రాయేలులు ఏమైపోయారు? మిశ్రమ జనాంగం అయిపోయారు. కనుక పాపము విస్తరించింది. కనుక పాపం విస్తరించడం వలన ప్రియులారా ఎవరు చనిపోయారంటే, మరి మా నయోమి యొక్క పిల్లలే చనిపోయారు. కనుక మరి వీరిద్దరూ మిగిలిపోయారు, కోడలిద్దరూ
మిగిలిపోయారు. వీరు ఎవరితో సావాసం చేశారు? అన్యులతో సావాసం. వారు విస్తారమైన పాపం చేస్తున్నవారు. కనుక ప్రియులారా, ఆ పాపం నుంచి విడిపించడానికి, లోకంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన రక్షకుడు, ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, అపోస్తుల కార్యం 13వ అధ్యాయము మరి ఒక వాక్యాన్ని చదువుదాం. 13వ అధ్యాయము 23వ వచనం వాక్యాన్ని చూసుకుందాం. 13వ అధ్యాయము. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానమున చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. చాలు. కనుక ఇశ్రాయేలు సంతానము నుండి ప్రియులారా, ఎందరైతే వారి పాపములో నిండిపోయి ఉన్నారో, పాపములో పడిపోయి ఉన్నారో, వారిని విడిపించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. మరి మనిషి కుమారుడు ఎందుకంటే ఆయన పేరు రక్షకుడు. యేసనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. కనుక మరి చూడండి, ఈ యొక్క మాటలో బాగా చూసుకుంటే ఇశ్రాయేలు యొక్క సంతానం, మరి రక్షకుడు యేసు పుట్టించాడు దేవుడు. ప్రియులారా, వీరు ఇట్టివారు ఏమి ఉండకూడదు. మరి ఇశ్రాయేలు ప్రజలు పడిపోకూడదు, ఇశ్రాయేలు ప్రజలు పాడైపోకూడదు, ఇశ్రాయేలు ప్రజలకి విడుదల కావాలి, ఇశ్రాయేలు ప్రజలు విమోచన కావాలి అని ప్రియులారా యేసుని పుట్టించుట జరిగింది. ప్రియులారా, మరొక వాక్యంలో చూసుకుంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి ఒక స్త్రీ ఎడల మరి ఆమె యొక్క విడుదల కొరకు ఒక స్త్రీ మరి ఎఫెసీయులు రాసిన పత్రిక యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమని కనబడతా ఉంటుంది. 5వ అధ్యాయము 23వ వచనం. ఈ స్త్రీ సంఘమునకు క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యులాగున పురుషుడు తన భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తు శరీరమును రక్షకుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి మనము భర్తకి భార్య శిరస్సు, భార్యకి భర్త శిరస్సు. కనుక వీరిని భార్యను రక్షించడానికి భర్తకి అధికారం ఉంది, భర్తను రక్షించడానికి భార్యకి అధికారం ఉంది. కనుక ఆదామును మార్చడానికి అవ్వమ్మ అధికారం ఉంది, అవ్వమ్మను మార్చడానికి ఆదాముకి అధికారం ఉంది. కనుక మరి చూసుకుంటే ఇక్కడ మరి ఈ యొక్క భర్తకి శిరస్సు ఎవరు ఉన్నారంటే స్త్రీ. కనుక స్త్రీ భర్తకి ఏమైందంటే మరి శిరస్సు అయింది. కనుక మరి ఈమెకి ఏముండాలి? రక్షించాలి, భర్తను రక్షించుకోవాలి, భార్యను రక్షించుకోవాలి. కనుక వారు ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. కనుక క్రీస్తు ఏమై ఉన్నారు? రక్షకుడై ఉన్నాడు. కనుక క్రీస్తును ధరించుకున్న మనము, రక్షకుడికి ధరించుకున్న మనము ప్రియులారా, మరి దొంగ మాట్లాడినట్టుగా కాకుండా ఒక దొంగ మరి మంచిగా బోధించాడు, మరొక దొంగ మరొక సులభంగా మాట్లాడాడు. ఒకడు మనకి తగును అంటున్నాడు, మరొకడు మనకి తగదు అంటున్నాడు. కనుక ఒక దొంగ మరి రక్షణ వార్త చెప్పాడు, ఒకడు సులభ వార్త మరి చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ప్రియులారా, ఈ సువార్తలలో మరి చక్కగా రాయబడిన మాటలు మనకు కనబడతా ఉంటాయి. కనుక ఆయన రక్షించడానికి వచ్చాడు, ఆయన మానవులను రక్షించడానికి వచ్చాడు, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, ఇశ్రాయేలులో చెడిపోతున్న వారిని విడిపించడానికి వచ్చాడు, పాపములో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు. ఆయన సిలువదారే మాదిరి, ఆయన సిలువ బోధ ద్వారే మాదిరి, ఆయన సిలువ ద్వారే అనేకులకు మాదిరి. కనుక ఆయన సిలువ మీద ఉండుట వలనే అనేకులకు మాదిరి. ఎండలో ఆయన మరి ఆ మాదిరి చూపిస్తున్న దానిని బట్టి అనేకులను రక్షింపబడాలి. ఎందుకంటే అలాంటి వారైనా ఆ సిలువను చూసి కరిగిపోనట. ఎండాచే గాయములు మనోచు లోండేలా
నిండు వేదన ఎండాచే గాయములు మండుచుండెను నిండు వేదన సోదరా గుండె నుండి నీరో చుండే దూకించు నిండు గుండె నుండి నీ చుండే దూకి నుండు మేళన. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలనే వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలకు నడవడి వలన రాబట్ట వచ్చుచుండెను. చాలు. కనుక ప్రియులారా, స్త్రీ లోబడాలి, మరి పురుషునికి లోబడాలి. పురుషుడు ఎవరు చెప్పండి? మానవక అవతార రూపిగా ఉన్న మనిషి కుమారుడు. కనుక ఆదాము రూపములో చేసుకున్న మనిషి కుమారుడు. కనుక మరి ఈ యొక్క పురుషుడు మరి పురుషుడికి ఆదాముని లోబడాలి, మరి అవ్వమ్మకి ఆదాము లోబడాలి. ఆదాముకి అవ్వమ్మ కాపరి, అవ్వమ్మకి ఆదాము కాపరట అయ్యగారు అన్నారు. అవ్వమ్మకి ఆదాము కాపరి, అవ్వమ్మకి ఆదాము కాపరి. కనుక మరి ఇందాక మరి స్త్రీకి లోబడవలను, స్త్రీ పురుషునికి లోబడవలను. అలాగే ఇక్కడ కూడా అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడాలి. కనుక ప్రియులారా గమనించండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే మీరు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యమును లేకుండానే తన భార్యలను నడవడి వలన రాబట్టబడవచ్చును. కనుక ప్రియులారా ఇక్కడ భార్యాభర్తల విషయంలో చక్కగా కనబడుతోంది. కనుక ఇద్దరూ కలిసి మరి క్రీస్తుకి లోబడవలను. కనుక వారిద్దరూ కలిసి క్రీస్తుకి లోబడవలను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ వచనంలో, యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందవలసిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారిని, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితోనియా గమనించండి. కనుక యేసుక్రీస్తు ఆ ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు యొక్క బోధలు మరి పేతురు గారేమి శిష్యులేమి బోధించారు. మరి ఆ దేశంలో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన రక్షణ రాకడ వార్త వారు ప్రకటించుకుంటూ వచ్చారు. ప్రియులారా, మరి ఈ యొక్క పత్రికలో కూడా చక్కని ఒక యోధా పత్రిక ఒక పత్రిక ఉంటుంది. చివరి వచనంలో చూసుకుంటే ఇక్కడ కూడా రక్షణ వార్త ఈ యొక్క యేసుక్రీస్తు శిష్యులకు చెబుతూ వచ్చారు. చూడండి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకున్నటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యం అధికారమును యుగయుగముల పూర్వమును ఇప్పుడును సర్వము యుగములు కలుగునుగాక. ఆమేన్. చాలు. కనుక శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు, ఈయన శక్తి గలవాడు, రక్షించడానికి శక్తిగల అద్వితీయ దేవుడు. ప్రియులారా, మనుషులను రక్షించడానికి అద్వితీయ దేవుడు, శక్తిగల దేవుడు, శక్తిహీనుడేమీ కాదు. కనుక శక్తిగల దేవుడు మానవులను రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, అలాగే శరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. అలాగే ప్రియులారా,
దొంగలైన వారిని రక్షించడానికి వచ్చాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఈ పాపములో పడిపోయిన వారిని విడిపించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. కనుక ఆయన పేరు రక్షకుడు. దొంగ అంటున్నాడు కదా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకున్నాము. కనుక ప్రియులారా మమ్మల్ని కూడా రక్షించంటున్నాడు. కనుక ప్రియులారా మరొక దొంగ ఇది మనకి తగును. కనుక ఆయన ఏ నేరము చేయలేదు. ఆయనలో నేరం అనేది లేదు, ఆయనలో పాపం అనేది లేదు, ఆయనలో లోకం అనేది లేదు, ఆయనలో దైవాత్మే కానీ లోకాత్మ ఏమీ లేదు. కనుక ఆయన్ని నేరము కలిగిన వారిగా సిలువేయబడ్డాడు. కనుక పాపం చేసిన వాడిగా సిలువేయబడ్డాడు. కనుక వారిద్దరైతేనో పాపం చేస్తూ ఉన్నారు. ప్రియులారా బర్బా మరి ఏ పాపం చేసిన వాడు కనుక మరి బర్బా వలన ఇతని సిలువేస్తారు. మరి ఎవరిని విడుదల చేయమంటున్నారు? సైనికులు బర్బాను. కనుక ప్రియులారా గమనించండి, కనుక యేసును సిలువేయండి అన్నారు. కనుక సిలువ ద్వారా ప్రియులారా గ్రంథానికట విలువ వచ్చిందట. సిలువ లేనిదే విలువ లేదు. గ్రంథానికి విలువ రావడానికి కారణం సిలువ. సిలువను బట్టే ప్రియులారా అనేకులు మార్పు చెందుతున్నారు. సిలువను బట్టే ఎలాంటి వారైనా మరి ఆయన ఏ విషయమైనా ప్రియులారా మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ అపార్థాలు చేసుకుంటున్నారు కానీ సిలువ దగ్గరికి రాబోతుకి ఎవరు కూడా ఏమీ అనలేకపోతున్నారు. ఎందుకంటే సిలువలో ఏ నేరము లేదు, ఏ పాపము లేదు. కనుక ఆయన ఏ నేరము లేనింటి వాడు నేరస్తుడిగా కనబడుతున్నాడు. కనుక ఆయన మాదిరి, సిలువ ఇటనమాట మాదిరి, మానవులను మాదిరి, మనుషుల కొరకు మాదిరి. కనుక ఆయన రక్షించడానికి వచ్చిన మాదిరి. ప్రియులారా దొంగతో కూడా మాట్లాడాడు. ఎట్టివాడినైనా రక్షించి దేవుడు దొంగనైనా రక్షించగలడు, పాపినైనా రక్షించగలడు, పాపాత్ములైనా రక్షించగలడు. కనుక ఆయన శక్తిహీనుడేమీ కాడు, భక్తిహీనుడేమీ కాడు, శక్తి గలవాడు. ప్రియులారా ఈ రక్షణ దినాల్లో సిలువ జ్ఞానాల్లో రావాల్సిన దీవెన మనకెల్లరికను దయచేయును గాక. ఆమేన్. కొద్దిసేపు